హలో నిమిషేశ్వరం. ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారాలు అనేకం ఊహించినటువంటివి బయటకు వస్తున్నాయి. తాజాగా సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తే ఆయన గదిలో ప్రేమలేఖలు, కత్తులు, అలాగే కంప్యూటరు, ల్యాప్టాప్స్, పెన్ డ్రైవ్లు ఇలాంటివన్నీ బయటపడ్డాయి. వాటన్నిటిని ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ సీజ్ చేశారు. ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి క్రమంలో ట్రైనీ ఐపీఎస్ తోటి ప్రేమలో పడినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డికి అనేక మందితోటి అఫైర్స్ ఉన్నాయి అనేటువంటి ఒక ప్రాథమిక అవగాహనకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ చూస్తున్నారు. ఈ కేసులో ఇప్పటి వరకు 23 మందిని విచారించారు. ఈ 23 మంది చెప్పినటువంటి వాంగ్మూలం ప్రకారం ఇతని మైండ్ సెట్ కానీ ఇతని పోకడ కానీ డిఫరెంట్గా ఉంది. క్రైమ్ నేచర్, ఇతను సైకలాజికల్గా డిఫరెంట్గా ఉన్నాడు అనేటువంటి అభిప్రాయానికి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వచ్చేస్తున్నారు. కారణం ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ పోలీస్ అకాడమీలో జరిగినటువంటి సంఘటన కారణంగా అతను సస్పెండ్ అయ్యాడు. ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్నాడు. ప్రొబేషనరీ పీరియడ్లో ఉన్నటువంటి ఇతను ఒక లేడీ ఐపీఎస్ రూమ్కు వెళ్ళి ఆమె మీద దాడి చేసేటువంటి ప్రయత్నం, అలాగే వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నప్పుడు లేదంటే వాళ్ళిద్దరు కలిసి ఉన్నప్పుడు ఫోటోలో లేదంటే వీడియోలో తీసి వాటిని చూపించి బ్లాక్మెయిల్ చేశారు అనేటువంటి ఆరోపణ ఏదైతే ఉందో అది నిజము అని చెప్పి ఇప్పుడు సీన్ రీకన్స్ట్రక్షన్లో తేలిందని చెప్పి వాళ్ళ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది. సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. ఆల్రెడీ ఇంతకు ముందే ఇతనికి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఒక లేడీ తోటి సంబంధాలు ఉన్నాయి, ఒక వివాహితతోటి సంబంధాలు ఉన్నాయి. 2014లో వివాహం చేసుకున్నటువంటి ఒక లేడీ 2023లో ఇతనికి పరిచయం అయింది. భర్తను విడిచిపెట్టినటువంటి ఒక లేడీ, ఆవిడతోటి ఇతనికి పరిచయం ఏర్పడితే ఇతను ఆవిడని తీసుకొచ్చి హైదరాబాద్లో ఒక ఐఏఎస్ కోచింగ్ సెంటర్లో చేర్చాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరి యొక్క బంధం సాహచర్యానికి దారితీసింది. హైదరాబాద్లోనే ఒక రూమ్లో ఉంటూ సాహచర్యాన్ని మొదలుపెట్టాడు. ఈ విషయం తెలుసుకున్నటువంటి లేడీ ఐపీఎస్ ఒకరోజు నిర్ధారించుకోవడానికి ఆవిడ ఈ ఐఏఎస్ స్టడీ సర్కిల్లో చదువుతున్నటువంటి ఆ లేడీ దగ్గరికి వచ్చింది. వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు. ఇతను నాతోటి సహచర్యం చేస్తున్నాడు, నన్ను ప్రేమలో దించాడు, మరి నువ్వు ఆల్రెడీ ప్రేమలో ఉన్నావా అతనితోటి, అతను సైకలాజికల్గా కరెక్ట్ కాదు, తన రూమ్కి వచ్చి తనని కత్తి పెట్టి బెదిరించాడు అనేటువంటి విషయాన్ని ఈ లేడీ ఐపీఎస్ ఆ లేడీకి చెప్పింది. ఇన్వెస్టిగేషన్లో తేలినటువంటి అంశం ఇది. దీంతో వీళ్ళిద్దరి మధ్య డిస్ప్యూట్స్ రైజ్ అయ్యాయి, లేడీ ఐపీఎస్కి అలాగే ఉదయ్ కృష్ణారెడ్డికి మధ్య. దాంట్లో భాగంగానే ఇతను ఈ లేడీ ఐపీఎస్ భర్తకి వీళ్ళిద్దరు కలిసి ఉన్నటువంటి వీడియోలు పంపించారు అనేటువంటి అభిప్రాయానికి ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వస్తూ ఉన్నారు. సో సీన్ రీకన్స్ట్రక్షన్లో కొత్త విషయాలు బయటపడ్డాయి. ఇప్పటి వరకు ఒక లేడీది బయటపడింది, ఆల్రెడీ లేడీ ఐపీఎస్ తోటి ఉన్నటువంటి రిలేషన్ బయటపడింది. మరొక 23 మందిని విచారిస్తే అతనికి అనేక రకాల అఫైర్స్ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని వాళ్ళు వాంగ్మూలం రూపంలో ఇచ్చినట్టు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి న్యూస్. ప్రస్తుతం ఆయన డిస్మిస్లో ఉన్నారు. డిస్మిస్ చేసే పరిస్థితిలో వచ్చేది. ఎందుకనంటే డిస్మిస్ కాలా, ఇప్పటికీ సస్పెన్షన్లో ఉన్నారు. డిస్మిస్ అయ్యేటువంటి పరిస్థితికి ఎందుకు వచ్చాడనంటే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కూడా సీన్ రీకన్స్ట్రక్షన్ తర్వాత లేడీ ఐపీఎస్ ఏదైతే కంప్లైంట్స్ చేశారో ఆ కంప్లైంట్స్ అనుగుణంగానే ఆధారాలు లభిస్తున్నాయి అనేది ఇప్పుడు తెలుస్తుంది. అందుకే నెక్స్ట్ డిఓపిటికి ఏం చేస్తారు, ఈ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ని పంపిస్తారు. ఇతని క్రైమ్ నేచర్ ఉంది, ఇతనికి అనేక మందితో అఫేర్ ఉంది, ఇతను సైకలాజికల్గా
కరెక్ట్గా లేడు అనేటువంటి రిపోర్ట్ కనుక పంపిస్తే డిఓపిటి సీరియస్గా తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఏంటి డిఓపిటి? ఢిల్లీలో ఉంటుంది. ఈ సివిల్ సర్వెంట్లందరికీ కూడా సిబ్బంది నిర్వహణ సంస్థ అది సీరియస్గా తీసుకునే అవకాశం ఉంది. అక్కడ ఉండేటువంటి కొంతమంది ఉన్నతాధికారులు ఒక కమిటీగా ఏర్పడి ఈ ఇన్వెస్టిగేషన్కి సంబంధించినటువంటి రిపోర్ట్ను కూడా అధ్యయనం చేసిన తర్వాత ఇంకోసారి క్రాస్ చెక్ చేసుకొని ఇతన్ని డిస్మిస్ చేసినా ఆశ్చర్యపోసలేదు. ఆల్మోస్ట్ డిస్మిస్ కావడానికి దగ్గరగా ఉన్నాడు అనేది ఈ సీన్ రీకన్స్ట్రక్షన్ తర్వాత బయటపడుతున్నటువంటి అంశం. ఎందుకంటే ఇక్కడ క్రాస్ రోడ్స్లో ఉన్నటువంటి అతను రూమ్కి వెళ్ళారు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్. ఇప్పుడు షీ టీంకి సంబంధించినటువంటి వాళ్ళు విచారిస్తున్నారు ఈ కేసుని. ఉదయకృష్ణారెడ్డి రూమ్కి వెళ్తే ఆ రూమ్లో కత్తులు, ప్రేమలేఖలు, ఆ ప్రేమలేఖలు కూడా విడివిడి చేతిరాతలతోటి, అంటే డిఫరెంట్ చేతిరాతలతోటి కనిపడినటువంటి ప్రేమలేఖలు ఉన్నాయి. మరి ఈ ప్రేమలేఖలు ఎవరికి రాశారు, ఎవరు రాశారు, ఇవన్నీ ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన తర్వాత బయటపడుతున్నటువంటి కొత్త అంశాలు అనేకం వస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ లేడీ ఐపీఎస్ కంప్లైంట్ చేసిన తర్వాత బయటకు వచ్చినటువంటి అంశం, అంతకు ముందు ఉండేటువంటి రిలేషన్స్ ఇంకా చాలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఇతను కానిస్టేబుల్గా ఉన్నప్పటి నుంచి అనేది కూడా వినిపిస్తుంది. వాస్తవంగా ఇతను కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ కావడం అనేది ఒక పెద్ద అచీవ్మెంట్. తనలాగానే సివిల్స్కి ప్రిపేర్ చేయించాలని చెప్పి తను సహచర్యం చేస్తున్నటువంటి లేడీని కూడా సన్నద్ధం చేశారు. ఆల్రెడీ వివాహిత, 2014లో పెళ్లి చేసుకుంది, భర్తకు దూరం అయిపోయింది. ఆ తర్వాత ఇతనికి పరిచయం అయింది. ఇతను 2023లో హైదరాబాద్ తీసుకొచ్చాడు. 2023లో హైదరాబాద్ తీసుకొచ్చి ఆ లేడీని ఒక సివిల్ ట్రైనింగ్ కోచింగ్ సెంటర్లో చేర్చేసింది. అక్కడ ఆవిడ ప్రిపేర్ అవుతుంది, అక్కడ ఎంప్లాయీగా చేర్చడం ఏదో జరిగింది. మరి ఆవిడని కూడా ఆవిడతో రిలేషన్ మెయింటైన్ చేస్తూ సేమ్ అదే టైంలో ఈ లేడీ ఐపీఎస్ తోటి కూడా రిలేషన్ మెయింటైన్ చేసేటువంటి క్రమంలో బయటపడింది. అసలు వాస్తవం ఏంటంటే సీక్రెట్స్ ఏంటి అనేది బయటపడిపోయింది. ఈ బయటపడటంతో ఇప్పుడు ఈ వ్యవహారం మొత్తం గందరగోళంగా మారింది. ఇంకొకరితోటి ఎఫ్ఐఆర్ నడుపుతున్నాడు అనేటువంటి విషయం తెలిసిన తర్వాతనే ఈ లేడీ ఐపీఎస్ ఇంకొక ఐఆర్ఎస్ని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా తనతోటి ఎందుకు సహచర్యం చేయవు అని చెప్పి ఈవెని ఒత్తిడి తేవడం మొదలుపెట్టాడు ఈ లేడీ ఐపీఎస్ని. అప్పటి వరకు ప్రేమలో ఉన్నారు. ఎక్కడైనా ముస్సోరీలో ట్రైనింగ్ అప్పటి నుంచి వీళ్ళు ప్రేమలో ఉన్నారు. ఎప్పుడైతే ఇంకొక లేడీతోటి ఇతనికి రిలేషన్ ఉంది అని చెప్పి ఈ లేడీ ఐపీఎస్ తెలుసుకుందో ఆ రోజు నుంచి డిటాచ్ కావడానికి ప్రయత్నం చేసింది. ఆ క్రమంలో ఇతను లోపల మనిషిని బయటికి తీశాడు. బయటికి తీసి తన యొక్క పురుష అహంకారాన్ని ప్రదర్శించే ప్రయత్నం చేసినటువంటి క్రమంలోనే ఆమె రూమ్కి వెళ్ళటం, ఆమెని బెదిరించటం, ఇవన్నీ ఇన్వెస్టిగేషన్లో నిర్ధారణ అయినట్టు తెలుస్తుంది. ఎందుకంటే దానికి సంబంధించినటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ కానీ ఇవన్నీ ఉంటే వాటన్నింటిని పరిశీలించారు, సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఆ సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడంతో పాటు అటు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ పోలీస్ అకాడమీలో ఉన్నటువంటి వాళ్ళని వాంగ్మూలం తీసుకోవడంతో పాటు ఇంకా ఆరోపణలు అనేకం ఉన్నటువంటి క్రమంలో ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళ వాంగ్మూలాలను కూడా తీసుకున్నారు. దాదాపు 23 మంది వాంగ్మూలాలు తీసుకొని ఒక నిర్ధారణకి వస్తూ ఉన్నారు. ఇతను తేడా ట్రైనీ ఐపీఎస్ అనేటువంటి ఒపీనియన్కి ఇన్వెస్టిగేషన్ ఆఫీసరు రావడం జరిగింది. సో కాబట్టి ప్రేమలేఖలు, ఈ సాహచర్యాలు, ఇవన్నీ కూడా ఇతను ఐపీఎస్ సాధించిన అప్పటికి కూడా అవి ఉపయోగం లేకుండా, ఈ ఐపీఎస్ ఉపయోగం లేకుండా పోయింది. ఒక సక్సెస్ఫుల్ స్టోరీ అట్టర్ ఫెయిల్యూర్ లాగా మారిపోయింది. సో ఇప్పటికీ కూడా మరి ఈ లేడీ ఐపీఎస్ కూడా తప్పు ఉంది, శిక్షించండి, ఇద్దరిని శిక్షిస్తే, లేదా ఒకరిని ఎందుకు శిక్షిస్తారు అనేటువంటి వాదన ఏదైతే ఉందో ఆ వాదన ఇప్పటికి కూడా పనికొస్తుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.